అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో ఏపీఎస్సి గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించి మనం సిలబస్ అయితే చూద్దామండి. స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి సిలబస్ అయితే చూద్దామండి. సో ఫస్ట్గా ఈ స్క్రీనింగ్ టెస్ట్కి అయితే మనకి 2 టాపిక్స్ మీద అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద అయితే మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ టైప్ అయితే జరుగుతుందండి. సో ఈ గ్రూప్ 1 సర్వీసెస్కి ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేటువంటిది మనం కులంకషంగా అంటే టాపిక్ వైజ్గా అయితే ఒకసారి చూద్దామండి. సో ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో ఈ టాపిక్స్ వైజ్ అయితే మనం ఒకసారి చూస్తే వాళ్ళకి ఈజీగా ప్రిపరేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈజీగా వాళ్ళ టాపిక్స్ని ఐడెంటిఫై చేసుకొని ఏ పాయింట్స్ అయితే మనకి ఏ ఏరియాస్ అయితే ఈజీగా గెట్ ఇన్ చేసుకుని వాళ్ళు ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మనం టాపిక్ వైజ్ అయితే చూద్దామండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేటువంటి పాయింట్ మీద అయితే మనకి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ మీద సంబంధించి అయితే మనకి టాపిక్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. సో ఈ 3 టాపిక్ మీద అయితే చూసుకోవచ్చండి. సో కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. సో కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఎవ్రీథింగ్ అండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ లెవెల్లోనూ అలాగే నేషనల్ లెవెల్లోనూ ఈ 3 మీద మనం అయితే ప్రిపేర్ అవ్వాలండి కరెంట్ అఫైర్స్. సో దీనికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ and its applications to the day-to-day life and contemporary developments in science and technology and information technology. సో ఇది పూర్తిగా జనరల్ సైన్స్ మీద అయితే డిపెండ్ అయి ఉందండి. సో జనరల్ సైన్స్ అనేటువంటి డే టు డే లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే దాంట్లో ఉన్నటువంటి కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మీద అయితే కూడా మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద అయితే కూడా మనకి ఈ థర్డ్ పాయింట్ అనేటువంటిది అయితే మనకి హైలైట్ అయిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ. సో ఈ జాగ్రఫీ అనేటువంటిది వరల్డ్, నేషనల్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ 3 టాపిక్స్ మీద అయితే జాగ్రఫీ అయితే మనం ప్రిఫర్ చేసుకోవాలండి. ఆ బుక్స్ అయితే మనం రిఫర్ చేసుకుని అయితే చదువుకోవాలి. సో జాగ్రఫీ అనేటువంటిది ప్రపంచ జాగ్రఫీ, అలాగే నేషనల్ భారతదేశపు యొక్క జాగ్రఫీ, అలాగే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అనేటువంటి ఈ 3 టాపిక్స్ మీద అయితే జాగ్రఫీ పేపర్ అయితే సంబంధించి బిట్స్ అయితే మనకి కవర్ అవుతాయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ. సో హిస్టరీకి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఇండియా ఏన్షియంట్, అలాగే మిడ్ లెవెల్, అలాగే మోడర్న్, సోషియో కల్చర్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ అఫైర్స్ విత్ స్పెషల్ ఎంఫసైజ్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో హిస్టరీ అనేటువంటిది మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో హిస్టరీ అనేటువంటిది ఏన్షియంట్ హిస్టరీ, అలాగే మిడ్ లెవెల్ హిస్టరీ, అలాగే మోడర్న్ హిస్టరీ. దీనికి సంబంధించి సోషియో కల్చర్, అలాగే ఎకనామిక్ అండ్ పొలిటికల్ అఫైర్స్ విత్ స్పెషల్ ఎంఫసైజ్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో మనకి నేషనల్ మూమెంట్ జరిగింది కదండి, భారత నేషనల్ మూమెంట్. సో ఇండియన్ నేషనల్ మూమెంట్కి సంబంధించి వీటి ఎన్ని టాపిక్స్ అయితే హిస్టరీలో అయితే కవర్ అవుతాయో అవన్నీ మనం రిఫర్ చేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ మీద అయితే మనకి ఎక్కువగా కవర్ అయ్యే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అంటే రాజ్యాంగ ఇష్యూస్, అలాగే పబ్లిక్ పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో పబ్లిక్ పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ మీద అయితే మనకి అడగడం జరుగుతుంది. అలాగే గవర్నెన్స్ రీఫార్మ్స్. సో గవర్నెన్స్ రీఫార్మ్స్ అలాగే ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్. సో ఈ గవర్నెన్స్ సంబంధించి ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయనేటువంటిది కూడా మనకి జరుగుతుందండి. సో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ వీటికి సంబంధించి అయితే అడగడం జరుగుతుంది. అలాగే గవర్నెన్స్ రీఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అయితే మనకి ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ సంబంధించి అయితే టాపిక్స్ అయితే కవర్ అవుతాయండి గ్రూప్ 1కి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th పాయింట్ వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన కాడ నుంచి ఎకనామిక్ డెవలప్మెంట్ అయితే ఏం జరిగింది ఇండియాలో అనేటువంటి టాపిక్ మీద అయితే మనకి 7th పాయింట్ అయితే మనకి రైజ్ చేయడం జరిగింది గ్రూప్ 1లో. దీనికి సంబంధించి రోల్ ఆఫ్ ప్లానింగ్ India's economic problem such as poverty and unemployment, agrarian crisis, అలాగే irrigation and water sustainable development, అలాగే inflation and balance of payments, growth with stability, growth with social justice, India's economic reforms, banking, financial and trade and social sector, అలాగే new challenges in a globalization context, అలాగే global competition, అలాగే ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్స్టెబిలిటీస్,
ఫ్లోస్ ఎక్సెట్రా. సో వీటికి సంబంధించి అయితే మనకి ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అయితే ఈ టాపిక్ అయితే కవర్ అవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 8th పాయింట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ ఛాలెంజెస్. సో ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ ఛాలెంజెస్ టాపిక్ అయితే మనకి 8th పాయింట్ అండి. దీనికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద అయితే మనకి ఈ టాపిక్స్ అయితే కవర్ అవుతుందండి. అలాగే 9వ పాయింట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి అయితే మనకి వనరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, అప్లికేషన్స్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్. సో వీటికి సంబంధించి అయితే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అయితే క్లియర్గా అవడం జరుగుతుంది. ఒకసారి చూడండి, వనరబిలిటీ ప్రొఫైల్, అలాగే ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్టేజెస్, అప్లికేషన్స్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్. సో వీటికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఇవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి అయితే నేను చెప్పాను కదండి. వీటికి సంబంధించి అయితే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఎంటర్ప్రినేషన్ అనే టాపిక్ అయితే వీళ్ళు కవర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 11వ పాయింట్ వచ్చేసి సిలబస్ పాయింట్ వచ్చేసి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లిమెంటేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్. సో దీనికి సంబంధించి అయితే మనకి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ పాయింట్స్ అనేవి కవర్ అయ్యేట్టుగా మనకి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీటిల్లో మనకి ఒక 9 పాయింట్లు అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. సో ఈ 9 పాయింట్లు అయితే ఒకసారి చూద్దామండి. లాస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ, ఛాలెంజెస్ ఇన్ బిల్డింగ్ న్యూ క్యాపిటల్ అండ్ ఇట్స్ ఫైనాన్షియల్ ఇంప్లిసియేషన్స్. సో వీటికి సంబంధించి ఫస్ట్ పాయింట్ ఏ అండి, 11వ దాంట్లో బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో లాస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ, ఛాలెంజెస్ ఇన్ బిల్డింగ్ న్యూ క్యాపిటల్ అండ్ ఇట్స్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అనేటువంటిది ఫస్ట్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి డివిజన్ అండ్ రీబిల్డింగ్ ఆఫ్ కామన్ ఇన్స్టిట్యూషన్స్, డివిజన్ అండ్ రీబిల్డింగ్ ఆఫ్ కామన్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి డివిజన్ ఆఫ్ ఎంప్లాయీస్, దేర్ రీలొకేషన్ అండ్ నేటివిటీ ఇష్యూస్. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ బైఫర్కేషన్ ఆన్ కామర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్. అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ టు ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. అలాగే సిక్స్త్ పాయింట్ వచ్చేసి టాస్క్ ఆఫ్ పోస్ట్ బైఫర్కేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. సో టాస్క్ ఆఫ్ పోస్ట్ బైఫర్కేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది అయితే సిక్స్త్ పాయింట్ అండి. అలాగే సెవెంత్ పాయింట్ వచ్చేసి సోషియో ఎకనామిక్, కల్చర్ అండ్ డెమోగ్రాఫిక్ ఇంపాక్ట్ ఆఫ్ బైఫర్కేషన్. సో ఇది సోషియో ఎకనామిక్కి సంబంధించిందండి. అలాగే ఎయిత్ పాయింట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ బైఫర్కేషన్ ఆన్ రివర్ వాటర్ షేరింగ్ అండ్ కాన్సిక్వెన్షియల్ ఇష్యూస్. సో వాటర్ విషయాలు ఉంటాయి కదండి, నీటి సమస్యలు, వాటికి సంబంధించి అయితే ఈ 8వ పాయింట్ అండి. అలాగే 9వ పాయింట్ వచ్చేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఆన్ ఏపీ అండ్ ద సర్టెన్ ప్రొవిజన్స్ గురించి అయితే మనకి ఇది చెప్పడం జరిగిందండి, ఈ 9వ పాయింట్. సో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. సో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అయితే మనకి ఈ 9వ పాయింట్ అయితే చూపిస్తుందండి. సో ఇది 2014 ఆన్ ఏపీ, 2014 ఆన్ ఏపీ అబ్రిటేరియస్ ఆఫ్ సర్టెన్ ప్రొవిజన్. సో దీనికి సంబంధించి అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి అయితే మనకి 9వ పాయింట్ చెప్పడం జరిగిందండి. సో ఇదండి మనకి స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 1 యొక్క సిలబస్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రూప్ 1 సర్వీస్ సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే చెప్తానండి. సో మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్ అయితే ఒకసారి చూద్దామండి. సో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటి గ్రూప్ 1కి సంబంధించి కన్వెన్షనల్ టైప్ అంటే డిస్క్రిప్టివ్ టైప్ అంటారండి. సో దీనికి సంబంధించి జనరల్ ఇంగ్లీష్లో అయితే ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 10th క్లాస్ స్టాండర్డ్తో క్వాలిఫైయింగ్ ఫర్ ఇంటర్వ్యూ అనేటువంటిది అయితే తీసుకోవడం జరిగిందండి. 10th స్టాండర్డ్ ఉంటుందండి ఇంగ్లీష్ అయితే ఇక్కడ. సో దీనికి సంబంధించి సెక్షన్ 1లో వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్. సో రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఫాలోడ్ బై క్వశ్చన్స్. సో డిస్క్రిప్టివ్ టైప్ ఆర్ లిటరరీ ప్యాసేజ్. సో లిటరరీ ప్యాసేజ్ అయితే ఉంటుందండి. అలాగే సెక్షన్ 2 వచ్చేసి ఫంక్షనల్ గ్రామర్. సో ఫంక్షనల్ గ్రామర్కి వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అలాగే వెర్బ్ ఫార్మ్స్, అలాగే యూసేజ్ ఆఫ్ టెన్స్, అలాగే కండిషనల్ సెంటెన్సెస్, సో ఐడెంటిఫైయింగ్ అండ్ ఇంటర్చేంజ్ ఆఫ్ సెంటెన్సెస్, అలాగే సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్, యాక్టివ్, పాసివ్ వాయిస్,
సో యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ మీద అయితే అడగడం జరుగుతుంది. అలాగే యూస్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అలాగే ఆర్టికల్స్, అలాగే కరెక్షన్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇదండి మనకి సెక్షన్ 2లో అయితే ఫంక్షనల్ గ్రామర్ గురించి అయితే అడగడం జరుగుతుందండి. సెక్షన్ 1లో అయితే రీడింగ్ కాంప్రహెన్షన్ మీద అయితే అడగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 3. సో సెక్షన్ 3లో ఇంగ్లీష్కి సంబంధించి వొకాబులరీ యూసేజ్ అయితే మనకు అడగడం జరుగుతుంది. సో ఈ వొకాబులరీ యూసేజ్లో యూజ్ ద గివెన్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్స్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, అలాగే సినోనియమ్స్, అలాగే యాంటోనియమ్స్, అలాగే వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. సో కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అంటే కదండి, సో ఆ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్, అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రోవెబ్స్, అలాగే సేయింగ్స్ అంటారండి. సో వీటికి సంబంధించి సెక్షన్ 3 అయితే మనకి ఇంగ్లీష్లో జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 4లో అయితే కంపోజిషన్స్. సో కాంపోజిషన్స్లో రైట్ ఏ పారాగ్రాఫ్ యూజింగ్ విత్ గివెన్ వర్డ్ ఆర్ ఫ్రేజెస్, అలాగే సమ్మరైజింగ్, అలాగే అలా ఎస్సే రైటింగ్ ఆన్ టాపిక్స్ ఆఫ్ సోషల్ రిలవెన్స్, అలాగే డిస్క్రిప్షన్ ఆఫ్ గివెన్ పిక్చర్ ఆర్ సింబల్, అలాగే లెటర్ రైటింగ్ ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్, అలాగే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజెస్ అనేటువంటి పాయింట్తో మనకి సెక్షన్ 4లో అయితే ఇంగ్లీష్లో మనకి అడగడం జరుగుతుందండి. సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రకంగా. అలాగే పేపర్ 1 జనరల్ ఎస్సే. సో ఈ జనరల్ ఎస్సేకి సంబంధించి ఈ జనరల్ ఎస్సేకి సంబంధించి అయితే మనకి క్యాండిడేట్ షుడ్ రైట్ 3 essays on 1 from each section compulsory. సో క్యాండిడేట్ షుడ్ రైట్ 3 essays 1 from each section అనేటువంటిది కంపల్సరీగా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈచ్ సెక్షన్ కంటైన్స్ 3 points. ఈచ్ essay క్యారీస్ 50 marks అయితే మనకు ఇవ్వడం జరిగిందండి. సో మనం ఒక సెక్షన్ నుంచి అయితే కంపల్సరీ 3 essays అయితే కంపల్సరీ మనం రాయాల్సి వస్తుంది. సో వీటికి సంబంధించి మనకి 50 మార్క్స్ అయితే మనకి క్యారీ చేశారండి. సో ఫస్ట్ సెక్షన్ 1 వచ్చేసి క్రైసిస్ మేనేజ్మెంట్, సోషల్, ఎకనామిక్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనాలిసిస్ అండ్ సొల్యూషన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్ అండ్ డెసిషన్ మేకింగ్, అలాగే ఎకోలాజికల్ ఇంటెలిజెన్స్. వీటి మీద అయితే మనకి ఎస్ఐ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో ఒకటి రాయాలి మనం. అలాగే సెక్షన్ 2కి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయితే ఒక ఎస్ఐ రాయాల్సి వస్తుంది. అలాగే కరెంట్ ఈవెంట్స్ రిలేటింగ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో కరెంట్ ఈవెంట్స్ రిలేటింగ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే మనకు ఎస్ఐ అయితే మనం అటెంప్ట్ చేయాల్సింది. సో ఈ 3 సెక్షన్స్ మీద 3 ఎస్ఐస్ అయితే మనం సెలెక్ట్ చేసుకుని రాసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి ఒక్కొక్క ఎస్ఐకి 50 మార్క్స్ అయితే వాళ్ళు క్యారీ చేశారు. సో త్రీ ఎస్ఐస్ ఇంటూ 50 మార్క్స్, టోటల్గా 150 మార్క్స్కి అయితే మనకి ఈ పార్ట్ 1 అనేటువంటి జనరల్ ఎస్ఐ అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2. సో పేపర్ 2 సెక్షన్ 1 వచ్చేసి హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా విత్ ఎంఫోసిస్ ఆన్ 20th century హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటువంటిది అయితే మనకి అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ సిలబస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇండియన్ వ్యాలీ సివిలైజేషన్, సో వేదిక్ కల్చర్ అండ్ సోషల్ ఫార్మేషన్, ఎమర్జెన్సీ ఆఫ్ న్యూ రిలీజియన్స్ సెక్ట్స్ ఆన్ 6th BCE and Jainism, Buddhism, its impact and rise of Mauryas, Ashoka Dharma and social cultural life, and Sangama age and its literature, and Kanushkas and their contribution culture to Guptas, and socio-economic and cultural conditions, Harshavardhana and his contribution Buddhism. సో వీటికి సంబంధించి అయితే పోస్ట్ పాయింట్ ఉండేది. అలాగే పల్లవాసు, కంచీస్ వాటికి సంబంధించి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మొఘలాస్ అండ్ సోషియో రిలీజియస్ లైఫ్స్. అలాగే 4th పాయింట్ వచ్చేసి సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్స్. సో సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్స్ ఉన్నాయి కదండి, రాజా రామ్మోహన్ రాయ్, అలాగే దయానంద్ సరస్వతి, స్వామి వివేకానంద, అనిబిసెంట్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అండ్ అదర్స్, నాన్ బ్రాహ్మిన్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్, అలాగే జ్యోతి బాపులే, నారాయణ గురు, అలాగే పెరియార్ రామస్వామి, అలాగే మహాత్మా గాంధీ, అలాగే బిఆర్ అంబేద్కర్, అదర్స్ ఎక్స్ట్రా. వీటికి సంబంధించి అయితే సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్స్ అయితే మనకు అడగడం జరుగుతుంది. అలాగే 5th వచ్చేసి ఇండియన్ నేషనలిజం. సో ఇండియన్ నేషనలిజం సంబంధించి కూడా మనకి ఈ 5th పాయింట్ అయితే జరిగిందండి. సో వీటికి సంబంధించి ఉమెన్ దళిత్ మూమెంట్స్, అలాగే ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ కమ్యూనిజం, ఫ్రీడమ్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. వీటికి సంబంధించి అయితే మనకి 5th పాయింట్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే
మనకి పేపర్ 2లో సెక్షన్ 1 అండి. అలాగే సెక్షన్ 2 వచ్చేసి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అయితే మనకి సెక్షన్ 2లో ఇవ్వడం జరిగిందండి. సో, ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. శాతవాహనాస్ అలాగే ఇక్ష్వాకుల వీటికి సంబంధించి అయితే మనకి టాపిక్స్ అయితే ఉన్నాయండి. సో, ఇది ఒక ఫస్ట్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. అలాగే మిడ్ లెవెల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూడాలండి. సో, నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కూడా మనకి యూరోపియన్ ట్రేడ్ అలాగే వీటికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి నేషనలిస్ట్ మూవ్‌మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో, మనకి జాతీయోద్యమం జరిగింది కదండీ! సో, ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా జరిగిందనేది కూడా ఫోర్త్ పాయింట్. అలాగే బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్స్ అండ్ సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లిమెంటేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ అనేటువంటి ఫిఫ్త్ పాయింట్. వాటికి సంబంధించి అయితే మనకి ఇందాక నేను ఆల్రెడీ స్క్రీనింగ్ టెస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటి 9 పాయింట్స్ అయితే ఇక్కడ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సెక్షన్ 2 అండి. అలాగే సెక్షన్ 3 అలాగే పేపర్ 2లో సెక్షన్ 2 అది. అలాగే సెక్షన్ 3 వచ్చేసి అన్ ఓవర్‌వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో, సెక్షన్ 3 వచ్చేసి కాన్స్టిట్యూషన్ యొక్క ఓవర్‌వ్యూ అయితే మనకి అడగడం జరుగుతుంది. ఈ దానికి సంబంధించి అయితే మనకి టాపిక్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది. 6 టాపిక్స్ అయితే ఇచ్చారండి. సో, ఫస్ట్ టాపిక్ వచ్చేసి ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో, మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాటికి సంబంధించి అయితే అడుగుతున్నారండి. రెండోది వచ్చేసి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. సో, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి అమెండ్మెంట్ ప్రాసెస్ టు ద కాన్స్టిట్యూషన్. సో, అమెండ్మెంట్ ప్రాసెస్ టు ద కాన్స్టిట్యూషన్ అనేటువంటిది అయితే అడగడం జరుగుతుంది ఫోర్త్ పాయింట్. అలాగే ఫిఫ్త్ వచ్చేసి పార్టీ సిస్టమ్స్. సో, పార్టీ సిస్టమ్స్ అయితే ఎలా అనేటువంటిది అయితే అడిగారండి. అది అలాగే సిక్స్త్ పాయింట్ వచ్చేసి సోషల్ మూవ్‌మెంట్స్ ఇన్ వెల్ఫేర్ మెకానిజమ్స్ అనేటువంటి దాంతో అడగడం జరిగిందండి. ఇది సిక్స్త్ పాయింట్. సో, మొత్తంగా పేపర్ 2కి సంబంధించి అయితే ఈ సెక్షన్ 3కి సంబంధించి ఆన్ ఓవర్‌వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3. సో, ఈ పేపర్ 3కి సెక్షన్ 1 వచ్చేసి ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ. సో, ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ మీద అయితే అడగడం జరిగిందండి. సో, ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ మీద అయితే పార్ట్ 3 సెక్షన్ 1 అయితే అడగడం జరిగింది. సో, దీనికి సంబంధించి నేషనల్ ఇన్కమ్ అండ్ అదర్ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ ఇన్ ఇండియా అనేటువంటిది టాపిక్‌తో ఫస్ట్ టాపిక్ అయితే చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటి దాంతో సెకండ్ టాపిక్ అయితే చూడడం జరిగింది. అలాగే థర్డ్ టాపిక్ వచ్చేసి ప్రావర్టీ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ మీద అయితే అడగడం జరిగిందండి. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి మానిటరీ పాలసీస్ అండ్ ఆబ్జెక్టివ్స్ మీద అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫిఫ్త్ వచ్చేసి ఇండియాస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. సో, ఇండియాస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటిది ఫిఫ్త్ టాపిక్. వాట్స్ సబ్ టాపిక్ అయితే కింద ఇవ్వడం జరిగింది. అలాగే సెక్షన్ 2కి సంబంధించి ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ సోషల్ చేంజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో, ల్యాండ్ రిఫార్మ్స్ అలాగే సోషల్ చేంజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మీద అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి జెన్సిస్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్, అలాగే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామీ సెకండ్ పాయింట్, అలాగే డెమోగ్రఫిక్ ఫ్యూచర్స్ అండ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ అనేటువంటిది థర్డ్ పాయింట్, అలాగే స్టేట్ ఫినాన్స్ అండ్ బడ్జెటరీ పాలసీస్ అండ్ ఫోర్త్ పాయింట్, అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి 5-year ప్లాన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవుట్లేస్ అండి. దీనికి సంబంధించి అదేది. అలాగే సెక్షన్ 3కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎకనామీ ప్రజెంట్ స్టేటస్, ఇట్స్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ అనేటువంటిది అయితే మనకి థర్డ్ సెక్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనకి 5 పాయింట్స్ అయితే ఉన్నాయండి. వీటికి గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పాయింట్, అలాగే అగ్రికల్చర్ గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ పాయింట్, అలాగే రీజనల్ డిస్పారిటీస్ ఇన్ ఇన్కమ్ అనేటువంటి థర్డ్ పాయింట్, అలాగే అగ్రికల్చర్ క్రెడిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ పాయింట్, అలాగే గ్రోత్ కారిడార్స్ అనేటువంటి ఫిఫ్త్ పాయింట్. సో, ఇదండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పేపర్ 4. సో, ఇదంతా పేపర్ 3కి సంబంధించి సెక్షన్ 3 అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పేపర్ 4. సో, ఈ పేపర్ 4లో అయితే మనకి సెక్షన్ 1 వచ్చేసి రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో, రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటితో సెక్షన్ 1 అయితే మనకు జరిగింది. దీంట్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ 1, అలాగే నేషనల్ పాలసీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ 2, అలాగే యూనిట్ 3 వచ్చేసి స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, అలాగే యూనిట్ 4 వచ్చేసి ఎనర్జీ రీసోర్సెస్ అనేటువంటి యూనిట్ 4, అలాగే యూనిట్ 5 వచ్చేసి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా. సో, ఇది సెక్షన్ 1 అండి పేపర్ 4కి సంబంధించి. అలాగే సెక్షన్ 2 వచ్చేసి బయోలాజికల్
రిసోర్సెస్, హ్యూమన్ వెల్ఫేర్ అండ్ మోడర్న్ ట్రేడ్స్ ఇన్ లైఫ్ సైన్స్ అనేటువంటి అడగడం జరిగింది. దీంట్లో కూడా మనకి 5 యూనిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి బయోలాజికల్ రిసోర్సెస్, అలాగే సెకండ్ యూనిట్ వచ్చేసి ప్లాంట్స్ అండ్ యానిమల్ రిసోర్సెస్, అలాగే థర్డ్ యూనిట్ వచ్చేసి హ్యూమన్ డిసీజ్ అండ్ మైక్రోబయల్ ఇన్ఫ్లుయెన్స్, అలాగే ఫోర్త్ యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, అలాగే ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి వ్యాక్సిన్స్ ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీ. సో ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి వ్యాక్సిన్స్ ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీ అనేటువంటిది ఫిఫ్త్ యూనిట్ అండి. అది సెక్షన్ 2. అలాగే సెక్షన్ 3 వచ్చేసి ఎకోలాజికల్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ మీద అయితే అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి టోటల్గా 5 యూనిట్స్ అయితే ఉన్నాయండి. సో ఆ 5 యూనిట్స్ ఇక్కడ ఒకసారి చూడండి. ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, అలాగే యూనిట్ 2 వచ్చేసి న్యాచురల్ రిసోర్సెస్, అలాగే యూనిట్ 3 వచ్చేసి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ 3 అండి. అలాగే యూనిట్ 4 వచ్చేసి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ రోల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ హెల్త్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, యాసిడ్ రైన్స్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇంపాక్ట్స్ అనేటువంటిది యూనిట్ 4 అండి. అలాగే యూనిట్ 5 వచ్చేసి ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ మీద అయితే అడగడం జరుగుతుందండి. ఇంటర్నేషనల్ ల్యాండ్ మానిటరల్ ప్రోటోకాల్, వీటికి సంబంధించి అయితే మనకి యూనిట్ 5 అయితే ఉందండి. సో ఇదండి పేపర్ 4. అలాగే పేపర్ 5 వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ మీద అయితే అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి డేటా అనాలిసిస్, అనలిటికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా, స్టడీ గ్రాఫ్స్ అండ్ చార్ట్స్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్ అండ్ పై చార్ట్స్ అండ్ డ్రాయింగ్ కన్క్లూజన్స్ అయితే ఉంటాయండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ ద ఫాలోయింగ్స్ అండ్ సో వీటి టైమ్ అండ్ వర్క్, ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ అయితే ఉండడం జరుగుతుందండి. అలాగే థర్డ్ వచ్చేసి ప్యాసేజ్ అనాలిసిస్. అలాగే సో ఇది పేపర్ 5లో ఉన్నటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అండి. ఇదండి మొత్తానికి మనకి గ్రూప్ 1కి అయితే 5 పేపర్స్ అయితే ఉంటాయండి. వీటికి సంబంధించి మనం ఈ పేపర్స్ అన్నీ ఇది మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించింది. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఫస్ట్కి మనకు వచ్చేసి ఇంగ్లీష్ అయితే ఉంటుందండి. సో ఇంగ్లీష్ తర్వాత ఇవన్నీ ఉంటుంది మనకి. సో 10th స్టాండర్డ్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. తర్వాత మనకి 5 పేపర్స్ అయితే ఉంటాయి. 5 పేపర్స్ మీకు సిలబస్ అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదైతే మెయిన్స్ ఎగ్జామ్కి అయితే కన్వెన్షనల్ టైప్ అండి, డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. అలాగే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో అయితే మనం ఆబ్జెక్టివ్ టైప్ అనేటువంటి స్క్రీనింగ్ టెస్ట్ అయితే మీకు చెప్పడం జరిగింది. సో ఇదండి గ్రూప్ 1 సర్వీసెస్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అలాగే కన్వెన్షనల్ టైప్ అయినటువంటిది కూడా మనం మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించింది కూడా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ కూడా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.